హలో నమస్తే, వెల్కమ్ టు సుమలత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈరోజు స్పెషల్ మటన్ కర్రీ చూపించబోతున్నానండి. దాని కాంబినేషన్గా మేమైతే సంగటి చేసుకున్నాము. చాలా బాగుంటుంది, బెస్ట్ కాంబినేషన్ ఫర్ ఎవర్. కడాయి పెట్టుకుని ముందుగా మటన్ కర్రీకి ఆయిల్ హీట్ చేసుకోవాలండి. హీట్ చేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం దూరగా వేగాక నేను ఒక ఉల్లిపాయ ముక్కలు కోసానండి. ఒక ఉల్లిపాయ మాత్రం పేస్ట్ పెట్టాను. ఉల్లిపాయ టమోటా కలిపి పేస్ట్ పెట్టేశానండి. ఒక టమోటా వేసాను, ఎక్కువ వేయలేదు. ఈ రెండు కలిపి పేస్ట్ పెట్టాను. ఆ పేస్ట్ కూడా వేసుకుని బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకుందామండి. చూడండి, బాగా వేగిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుందాం. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక టేబుల్ స్పూన్ వేసానండి. కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది మటన్ కర్రీ కాబట్టి. మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ కొంచెం ఘాటు ఉంటేనే బాగుంటుంది. కొద్దిగా 2 రెబ్బలు కరివేపాకు వేసుకున్నానండి. ఇది శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ అండి. ఇది పోతు మాంసము, గొర్రె పొట్టేలు ఉంటుంది కదా, అది ఆ మాంసం అండి. లేతగానే ఉంది. నేనేమి కుక్కర్లో వేయలేదు, డైరెక్ట్గా వేసేస్తున్నాను కర్రీకే. చూడండి, మటన్ వేసాక బాగా వేయించుకుందామండి. చూడండి, బాగా వేగిపోయింది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు అండి. కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోవచ్చు, లేదంటే సాల్ట్ వేసుకోవచ్చు. ఒక చిటికెడు పసుపు వేసుకుందాము. మాకు కారంలోనే పసుపు ఉంటుంది కాబట్టి మేమైతే పసుపు సపరేట్గా వేయాల్సిన పని కూడా లేదు, కొద్దిగా వేసానండి. పసుపు ఉప్పు వేసి మనం బాగా కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టేద్దామండి. ఇప్పుడు మసాలాకి ప్రిపేర్ చేసుకుందాం. ఒక బాణీల్లో ఫ్రై చేసుకోవాలండి. డ్రై రోస్ట్, ధనియాలు, చెక్క, లవంగాలు, కొబ్బరి, ఒక యాలకులండి, కొద్దిగా గసగసాలు వేసానండి. ఇవేనండి. ఇవి కొద్దిగా దోరగా వేయించుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది. ఇది డ్రై రోస్ట్ చేసుకుని ఇది మనం మిక్సీ పట్టుకుందామండి. అయిపోయింది. ఇవి ఇట్లా గసగసాలు బాగా వేగుతున్నాయి చూడండి, ఇంకా అయిపోయినట్టే. ఇప్పుడు ఈ మటన్ కర్రీలోకి కారం అండి, సరిపడా కారం వేసుకుందాము. బాగా వేగిందండి చూడండి. కారం వేసుకుని సరిపడా కొద్దిగా కారం పడుతుందండి. మటన్ కర్రీ, నాన్ వెజ్ కర్రీస్ ఏదైనా సరే కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, టేస్టీగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. కారం వేసుకుని కాసేపు అట్లా మూత పెట్టేలోపు మనం ఈరోజు మిక్సీ పెట్టుకుందామండి. మిక్సీ చూడండి, ఇలా పేస్ట్ ఒకసారి పౌడర్ తిప్పేసుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకొని మనం ఇది పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇది పేస్ట్ వేసేద్దాం కర్రీలో. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ మసాలా వేయడం వల్ల చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది కర్రీ. మనకి గ్రేవీ కూడా వస్తుంది కదా. మటన్ సంగటికి కొంచెం గ్రేవీ కావాలండి. మెయిన్ గ్రేవీ, ఎక్కువ గ్రేవీతోనే తింటారండి మటన్ సంగటికి, మటన్ పులుసు సంగటి. చూడండి, ఇది కూడా కొద్దిగా వేగాక మనం ఇంకా మూత పెడదామండి. ఒక్కసారి మసాలా అట్లా బాగా పట్టేదాకా ముక్కకి చూడండి, బాగా పట్టి ఆయిల్ వదులుతుంది. ఈ టైంలో కొద్దిగా వాటర్ పోసుకుందాము. మటన్ ముక్క ఉడకాలి కదండి, మనం సరిపడా వాటర్ పోసుకోవాలండి. ముక్క మునిగే వరకు వాటర్ పోసుకుంటే ముక్క బాగా ఉడుకుతుంది. చూడండి, సరిపడా వాటర్ పోసేసుకుని మనం బాగా కలుపుకుని అంతా మిక్స్ చేసేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేద్దామండి.
చూడండి బాగా ఉడుకుతూ ఉంది. ఆయిల్ కూడా మనకి పైకి తేలుతుంది కదండి. కర్రీ ఈజ్ రెడీ అండి. కర్రీ డన్. ఇప్పుడు మనం సంగటి చేసుకుంటున్నాము. సంగటి అంతా నేను కూడా పక్కన ఉడకబెట్టేశానండి. ఇంకా ఈ సంగటి ఇట్లా తిప్పడమేనండి. ఇట్లా తిప్పి బాగా రౌండ్గా చేస్తే మనకి ముద్దకి వస్తుందండి. అప్పుడు బాగుంటుంది. ముద్ద రెడీ చేశాను నేను. ఇంకా మనం మటన్ కర్రీ వేసుకుని తినడమే ఆలస్యం. చాలా బాగుంటుందండి. బెస్ట్ కాంబినేషన్. చాలా బాగుంటుంది. ఫస్ట్ మా బాబు అయితే వద్దన్నాడండి. నాకు వద్దు, నేను సంగటి తినను అన్నాడండి. తర్వాత సంగటి ముద్దే కావాలని అన్నాడండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెండు కాంబినేషను. ఇది చికెన్ పులుసుకి కూడా బాగుంటుందండి. మటన్ పులుసు, చికెన్ పులుసుకి సంగటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. అందరూ ఇలా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.